అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని అహోబిలం గ్రామ గిరిజన ఆశ్రమ పాఠశాల మరియు పడకలలోని గిరిజన బాలుర వసతి గృహంలో సుమారు 300 మందికి పైగా విద్యార్థులకు శనివారం ప్రముఖ హైకోర్టు న్యాయవాది గోగిశెట్టి నరసింహారావు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోగిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ, ప్రస్తుత చలికాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల వసతి గృహాలలో చలికి వణుకుతూ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తాను గమనించడం జరిగిందని, పేద విద్యార్థులు చలి తీవ్రత బారిన పడి ఇబ్బందులు పడకుండా దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. అహోబిలం ఆశ్రమ పాఠశాలలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చక్కగా చదువుకొని విద్యలో రాణించాలన్నారు. సరస్వతి కటాక్షం మెండుగా ఉంటే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. తామంతా కూడా చదువుకునే రోజుల్లో బాల్యంలో ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివి ఈ స్థాయిలో నిలవడం జరిగిందని నరసింహారావు చిన్నారులకు తెలిపారు. అనంతరం ఆలగడ్డ మండలంలోని పడకండ్ల బాలుర వసతి గృహంలోని విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది దుప్పట్ల పంపిణీకి విచ్చేసిన నరసింహారావుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పడకండ్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూడా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలన్నారు. దీనివల్ల శారీరక మానసిక వికాసం మెరుగవుతుందని తెలిపారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లకు విద్యార్థులు దూరంగా ఉండాలని ఆయన కోరారు. ఈ వసతి గృహంలో విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకొని రావాలని నరసింహారావు పేర్కొన్నారు. వాటి పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థులకు అవసరమైతే హెల్త్ క్యాంపు నిర్వహించి ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహిస్తామని, కంటి సమస్యలు తదితర అనారోగ్య సమస్యల నివారణకు నంద్యాలకు చెందిన డాక్టర్ సాగర్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేయించి ఉచితంగా మందులను కూడా పంపిణీ చేస్తామని గోగిశెట్టి నరసింహారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మేరీ సలోమి, సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ బాషా, డాక్టర్ సాగర్, కృష్ణమూర్తి, పెద్ద కందుకూరు గ్రామానికి చెందిన ఆల పెద్ద సుబ్బయ్య, అర్జిగారి నరసింహులు, దుర్వేసుల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. సారీ సార్, నో ప్రాబ్లం. వృత్తిలో ఇన్వాల్వ్ వాళ్ళు కూడా పడాలి. ఒక నిమిషం చేస్తూ ఉన్నాము. దేవతగా దేవుడి ఆశీస్సులు మాకు ఉండాలి. ఇటీవలి కాలంలో చలి తీవ్రత తీవ్రంగా ఉన్నటువంటి దృష్ట్యా ఈరోజు నిన్న నేను ఈ నంద్యాల జిల్లాలో పర్యటించడం జరిగింది.
నా దృష్టికి వచ్చిన వెంటనే పిల్లలు గిరిజన సంక్షేమ పాఠశాలలో చదివేటువంటి పిల్లలు చలికి వణుకుతున్నారు, చలితో బాధపడుతున్నారు. కొండ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు వారికి కప్పుకోవడానికి కనీసం రగ్గుల్ని ఇవ్వాలనేటువంటి సంకల్పం ఆ దేవుడు నాకు కల్పించినాడు. దాని తడువుగానే శ్రీ అహోబిలం నరసింహస్వామి వారి ఆశీస్సులతో ఫస్ట్ మొట్టమొదటిగా అహోబిలంలో గిరిజన సంక్షేమ పాఠశాలలో వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆలగడ్డ సమీపం పడగడ్ల గ్రామంలో ఉండేటువంటి గిరిజన సంక్షేమ హాస్టల్లో కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలందరూ కూడా చక్కగా మంచి ఎనర్జెటిక్గా ఉన్నారు. రాబోయే కాలంలో మంచి చదువులు, ఉన్నత చదువులు చదువుకొని వారి భవిష్యత్తు చాలా బాగుండాలని కోరుకుంటూ, దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ప్రజలకు నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా రాబోయే 2024వ సంవత్సరం రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాలని, ఎన్నో సమస్యల్ని అధిగమించేసి రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉండాలి, పిల్లలందరికీ కూడా ఉండాలి. రైతులు చాలా మంచి శుభంగా వారికి పంటలు పండాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా మన హైకోర్టు లాయర్ గారు గోగిశెట్టి నరసింహరావు గారి అన్న ఆధ్వర్యంలో ఇటువంటి ఒక మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అది ఏంటంటే ముఖ్యంగా ఈ గిరిజన సంక్షేమ స్కూల్లో హాస్టల్ విద్యార్థులకి చలి తీవ్రతను గుర్తించుకొని వాళ్ళందరికీ బెడ్షీట్లు ఇవ్వడం, వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించడం చాలా మంచి నిర్ణయం. అది అన్నగారు ఏది చేసినా కూడా ముందు చూపుతూనే చేస్తారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు చాలా జరుగుతాయి. ముఖ్యంగా అహోబిలం నుంచి మొదలుపెట్టిన ఈ మంచి పనులు, ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా ఇక ముందుగా కొనసాగించి ప్రతి ఒక్కరికి సాయం చేయాలని దృక్పథంతో చాలా సంతోషంగా అన్ని కార్యక్రమాలు నెరవేరుస్తున్నారు అన్నగారికి గోగిశెట్టి నరసింహరావు అన్నగారికి ప్రతి ఒక్క దేవుడు చల్లని ఆశీస్సులు, ధైర్యం ఇవ్వాలని, చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే అన్న తరఫున కూడా మేము కూడా ప్రతి కార్యక్రమంలో కూడా నేను డాక్టర్ సంజీవ్ అన్న తరఫున మేము ఏ కార్యక్రమైనా కూడా పాల్గొని ప్రతి ఒక్కరికి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. కావున ఈ సందర్భంగా అన్నగారి తరఫున ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1గా ఉండాలని, ప్రతి రైతు, ప్రతి పేదవాడు, ప్రతి బడుగు బలిగిన వర్గాల వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలి, అందరికీ మంచి పేరు ఆంధ్రప్రదేశ్ పరంగా నెంబర్ 1 చరిత్ర పట్టంలో నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ గోగిశెట్టి నరసింహరావు అన్నకి థ్యాంక్ యూ.